కావ్య ఇక రాజ్‌కి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా బ్రతకాలనుకుంటుంది కాబట్టి జాబ్ ట్రయల్స్ అయితే చేస్తూ ఉంటుంది. అంతకుముందు కావ్య దుగ్గిరాల కుటుంబానికి డిజైనర్‌గా వర్క్ చేసింది. అంటే ఎవరికీ తెలియకుండా డిజైన్స్ గీసి ఇచ్చేది. ఇక అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను మరలా డిజైన్స్ ఇస్తాను. ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పడంతో, అదేంటమ్మా ఒకప్పుడు దుగ్గిరాల కుటుంబానికి నువ్వే ఏసిచ్చేదానివి కదా! ఇప్పుడు ఆ ఇంటికే కోడలయిపోయావు. ఇప్పుడు నీకంత కష్టం ఏమొచ్చింది అంటే, పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోతాయండి. అన్నీ ఒకలాగా ఉండవు కదా! అని అయితే చెప్పి, మొత్తానికైతే జాబ్‌లో జాయిన్ అవుతుంది. అంటే ఎవరైనా ఉంటే చెప్తాను డిజైన్స్ వేద్దు అన్నట్టు చెప్తాడనమాట. అయితే అపర్ణకి చాకచక్యంగా అబద్ధం చెప్పేస్తాడు రాజ్. కావ్య ఏదిరా ఎక్కడికి పోయిందిరా అంటే, గుడికెళ్ళింది వచ్చేస్తుందిలే అని. ఇక రాజే తనకు కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటాడు. కానీ అపర్ణకి డౌట్ కొడుతూనే ఉంటుంది. ఏదో జరిగింది నేను లేనప్పుడు. వీళ్ళెవ్వరూ సమాధానం చెప్పడం లేదని. వాళ్ళ అత్తయ్యని అడుగుతుంది. దానలక్ష్మి అడిగినా కూడా ఎవ్వరు సమాధానమే చెప్పరు. నా మనసుకి ఏదో కీడు కలుగుతూ ఉంది అత్తయ్య. ఏమైంది? అసలు నా కోడలు కనిపించకపోవడం ఏంటి? నా పక్కనే ఉంటుంది కదా! అసలు నన్ను వదిలిపెట్టి పోదు గదా! అటువంటి అమ్మాయి ఎక్కడికెళ్ళిందో నాకైతే అర్థం కావడం లేదు అనైతే చెప్తూ, రాజ్ కావ్యకి ఒకసారి ఫోన్ చేయరా, త్వరగా రమ్మని చెప్పురా అంటుంటే, ఆ! సరే చేస్తాను మమ్మీ అని చెప్పని తప్పించుకొని వెళ్ళిపోతాడే తప్ప అసలు విషయం అయితే ఎవ్వరు చెప్పరు. నోరు మెదపరు. ఇక అపర్ణ పడుతున్న తాపత్రయం చూసి రుద్రాని, రాహుల్ ఏమనుకుంటారంటే, మన చేతులకు మట్టంటకుండానే మన వదిన పైకెళ్ళిపోద్ది. కావ్య గురించి ఖచ్చితంగా నిజం తెలిసిపోద్ది ఈ సాయంత్రం లోపే. వీడికసలు అబద్ధం చెప్పడం గూడా రాదు ఈ రాజ్‌కి. గుడికెళ్ళిందని చెప్పాడు. ఏదో ఊరెళ్ళిందని చెప్పకుండా చూస్తూ ఉండు మా వదిన ఖచ్చితంగా చచ్చిపోతుందన్నట్టు నవ్వుకుంటూ ఉంటారు.